తుంగెడ గ్రామానికి చెందిన రైతు కాసయ్య భూమి మ్యూటేషన్ విషయంలో అన్యాయం జరిగిందని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం తుంగెడ గ్రామానికి చెందిన రైతు కాశయ్య తన భూమి మ్యూటేషన్ వ్యవహారంలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సంబంధిత తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని కోరారు. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమిని తన పేరుపై మ్యూటేషన్ చేయకుండా తిరిగి పాత పట్టాదారు పేరునే నమోదు చేశారని ఆరోపిస్తూ సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. రైతు కాశయ్య తెలిపిన వివరాల ప్రకారం 2015 సంవత్సరంలో రెబ్బెన మండలానికి చెందిన ఓ రైతు నుండి సర్వే నెంబర్ 366/2లో ఉన్న 2 ఎకరాల 28 గుంటల భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు తెలిపారు. అవసరమైన పత్రాలు కూడా తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. అయితే భూమిని అధికారికంగా తన పేరుపై నమోదు చేసుకునేందుకు 2019లో మీ సేవా కేంద్రం ద్వారా మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ తన దరఖాస్తును అధికారులు తిరస్కరించారని ఆరోపించారు. దరఖాస్తు ఎందుకు తిరస్కరించారనే విషయాన్ని తెలుసుకునేందుకు రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించగా ఆ భూమికి సంబంధించిన వివరాలు ఆన్లైన్ ధరణి రికార్డుల్లో అందుబాటులో లేవని అధికారులు చెప్పినట్లు కాసయ్య తెలిపారు. దీంతో సమస్య పరిష్కారం అవుతుందనే ఆశతో పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని వాపోయారు. అయితే ఇటీవల భూమి వివరాలను పరిశీలించగా గతంలో తనకు భూమి విక్రయించిన పాత పట్టాదారు పేరునే మళ్లీ నమోదు చేసినట్లు తెలిసిందని కాసయ్య ఆరోపించారు. ఆన్లైన్ లో వివరాలు లేవని చెప్పిన అధికారులు అనంతరం అదే భూమిని తిరిగి పాత యాజమాని పేరుపై ఎలా నమోదు చేశారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సంబంధిత తహసీల్దార్ తో పాటు మరికొందరు రెవెన్యూ సిబ్బంది కుమ్మక్కై వ్యవహరించారనే అనుమానం వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమికి సంబంధించి తాను అన్ని ఆధారాలు సమర్పించినప్పటికీ తన హక్కులను కాలరాస్తూ వ్యవహరించడం తీవ్ర అన్యాయమని కాశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ రికార్డులపై రైతులు నమ్మకం ఉంచే పరిస్థితి లేకుండా పోతే భూ వ్యవహారాల్లో గందరగోళం మరింత పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నత అధికారులు జోక్యం చేసుకుని 2015లో జరిగిన భూమి క్రయ విక్రయ పత్రాలు 2019లో దాఖలు చేసిన మ్యూటేషన్ దరఖాస్తు తిరస్కరణకు గల కారణాలు, అనంతరం జరిగిన రికార్డు మార్పులు, సంబంధిత రెవెన్యూ అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరిపించాలని కాశయ్య కోరారు. అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు భూమిని తన పేరుపై మ్యూటేషన్ చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మాది తుంగెడ రెబ్బెన మండల్ 2015లో రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా 366/2 అనే సర్వే నెంబర్లో 2 ఎకరాల 20 సెంట్ల భూమి ఖరీదు చేశాము. మళ్ళీ 2019లో కూడా నేను మ్యూటేషన్ గురించి మీ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అప్పుడు రెవెన్యూలో అప్పుడు అది కూడా రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయిందంటే మీరు అమ్మిళ్ళు కాబట్టి పట్టదారు దాన్ని రిజెక్ట్ చేసిండు. ఆన్లైన్లో లేకపోవడం వల్ల అది మ్యూటేషన్ చేయలేకపోతున్నాం. మరి ఆన్లైన్లో ఎంట్రీ కావాలన్నారు. అది అట్లా ఉండగా కొన్ని రోజులు ఆప్షన్ అది అనుకుంటుంటారు. మళ్ళీ కొంతకాలం తర్వాత ఆ పట్టదారికే మళ్ళీ పెట్టుకుంటూ ప్రజావాణిలో పెట్టుకుంటూ మళ్ళీ ఆయన రీఎంట్రీ చేసుకున్నాడు అవసరం లేకున్నా. రీఎంట్రీ చేసుకున్న తర్వాత కొంతకాలానికి అతనే పాస్బుక్లో ఎంట్రీ చేసుకొని దాని మీద లోన్లు లేపుకుంటూ ఇట్లా మోసం చేయడం జరిగింది. మళ్ళీ భూభారతిలో మొన్న మేము దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ తిరిగి అక్కడ ఏర్పడుతుందంటే ఆ పట్టా భూమిని తహసీల్దార్ వాళ్ళు కొమ్మెక్క అయిపోయి దాన్ని అసైన్మెంట్గా మారడం వల్ల మా మోటివేషన్ ఆగిపోయింది. పట్టా కాదు ఇది అసైన్మెంట్ చూపుతుంది ఆగిపోతుందని చెప్పి తహసీల్దార్ దగ్గరికి వెళ్తే అది ధరణి అది మారడం వల్ల మారింది, మేము ఏం చేయలేం, పట్టాదారు వస్తేనే మేము చేయగలుగుతాం అన్నాడు. పట్టాదారుని అడిగితే పట్టాదారు రాలేను నా ఇష్టం అని పట్టాదారు వ్యతిరేకం చేయడము, పట్టాదారుకు తహసీల్దార్ సహకరించడము, అసైన్మెంట్ సుమోటో కింద చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ సుమోటో కింద దాన్ని మోటేషన్ చేయకుండా అతను క్రమక్రమంగా ఇతనికి మద్దతు తెలవడం వల్ల మేము ఇది చీటింగ్ చేయడం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే నాకు ఇప్పుడు ఆ నోటికి లేదు నెంబర్ కానీ చీటింగ్ కేసు కింద కేసు ఆల్రెడీ ఛార్జ్ షీట్ దాఖలైపోయింది. దాఖలైన తర్వాత మళ్ళీ మేము ఆర్టీఓకి చేస్తే మళ్ళీ రాయడం జరిగింది దాన్ని అసైన్మెంట్ తొలగించి మ్యూటేషన్ ఇచ్చి అని చెప్పి అది చేసినప్పుడు మళ్ళీ అతను నెక్స్ట్ మొన్న 20 రోజుల క్రితం తహసీల్దార్ ఆయన ఫేవర్లో ఉంటూ ఆయన అమ్మలేదంటాడు పట్టదారు, ఈ రిజిస్టర్ బీస్టర్ ఏం నడవై అమ్మలేడు కాబట్టి మేము చేయలేము
అమ్మలేము కంటే ఎంగేజ్మెంట్ సర్వే చేయలేమని చెప్పి ఆయన ఫేవర్ చేయడము. మళ్ళీ మేము పత్తి పంట ఇంత అయింది. ఆ రోజు నుండి నేటి వరకు కూడా మేమే కాసులు ఉన్నాం. దాన్ని ఇప్పుడు ప్రెసిడెంట్ తహసీల్దారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ అందరూ కూడా మా పేవర్లే కాసులో ఉన్నప్పుడు రాయడము, పంచనామాలు కూడా మా పేవర్లో ఉన్నప్పటికీ కూడా మొన్న ఆయనకు ప్రేరేపించడం వల్ల తహసీల్దార్ సహకారం ఉండడం వల్ల ఆ పంటని నాశనం చేశారు, పత్తి పంటను తొలగించడం జరిగింది. దీన్ని ఆసరాగా చేసుకొని 2 రోజుల నుంచి మాపై విక్రేత దాడి చేస్తుండు. మా గర్వానికి మాకు భంగం కలిగేటట్టు అసభ్య పదజాలు నా భార్య నాకు తిట్టడము, దాడి చేయడము. ఇప్పుడు ఆ పేరు తిరుపతి అతని పేరు మీద ఉంది, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నా పేరు మీద ఉంది, ఈసీ కానీ అన్నీ కూడా నా పేరు మీద ఉన్నాయి, రిపోర్ట్లు అన్నీ కూడా నాకు అనుకూలంగానే ఉన్నవి. తహసీల్దార్ ఇప్పుడు ప్రెసిడెంట్ తహసీల్దార్ ఇచ్చిన రిపోర్ట్ కూడా నాకే ఉన్నది. కాసులు కూడా నేను ఇప్పటి వరకు కూడా నేనే ఉన్నా. కాకపోతే సతాయించడం అంటే డబ్బుల విషయం ముఖ్యంగా చెప్పాలంటే నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారంగా అన్నీ ఉన్నాయని ఇస్తూ అతనికి ఇండైరెక్ట్ సహకరిస్తున్నాడు. అంటే ఒక్కొక్కప్పుడు అమ్మిండు, నాకు భూమి అవసరం లేదని పట్టదారు చేయడం వల్ల, డిలేట్ చేయడం వల్ల 2019లో నాకు కాలేదు. మరి ఎందుకని పట్టదారిని అడిగిన, రైతు బంధు అయితే నీకు ఇవ్వబుద్ధి కాదని, నాకు అవసరం లేదు అమ్మినా కాబట్టి డిలేట్ చేసిండు అన్నారు. మరి డిలేట్ చేసిండు కాబట్టి ఇప్పుడు ఆప్షన్ ఉన్నది, ఆన్లైన్లో ఉంటేనే నాకు వస్తుందని అప్పుడు తహసీల్దార్ చెప్పాడు. ఇప్పుడు నేను భూభారత్ నుండి ఈ విధంగా చేయడము, దాని ప్రకారంగా నేను చీటింగ్ చేసి నన్ను చీటింగ్ చేస్తున్నట్టు చీటింగ్ కేసు నమోదు కావడము, చీటింగ్ కేసుకు అనుకూలంగా కూడా అప్పుడేమో ఇదే తహసీల్దార్ అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చుడు పోలీస్ స్టేషన్, మొన్ననేమో మళ్ళీ ఆనికి అనుకూలంగా ఇస్తుండ అన్నట్టు పట్టదారుకు. ఆయన అమ్మలే అంటుండు కాబట్టి మేము ఏం చేయలేము, ఎంజాయ్మెంట్ సర్వే చేయాలని చెప్పి ఆర్డీఓ గారు రాసినప్పటికీ కూడా దాన్ని ఆయన ఇంప్లిమెంట్ మేము చేయలేము. ఎందుకంటే పట్టదారు ఆయనకు సజెషన్ ఇచ్చిండు, తహసీల్దారే సజెషన్ ఇచ్చిండు. దానికి కారణం ఏంటంటే డబ్బులు పెద్ద మొత్తంలో నేను ఇవ్వలేకపోయినా. దీన్ని ఆసరాగా చూసుకొని ఇప్పుడు మొన్న 2 రోజులు దాడి చేసాము. మొన్న కూడా 11 తారీఖు కంప్లైంట్ ఇచ్చిన ఎస్ఐకి, ఇప్పుడు కూడా ఇచ్చిన. అందులో కూడా దీనిలో మెన్షన్ చేసిన, ఇక చెప్పడానికి వీల్లేదు, అత్తే చెప్తాను డైరెక్ట్ చెప్తుండు. అప్పుడెప్పుడు నువ్వు 11 ఏళ్ళ కింద అమ్మినా నేను ఇవ్వ నీకు అని వాదన. దీంతో పాటు ఇంకో విషయం కూడా ఉంది. నాకు తహసీల్దార్ వాళ్ళ ఇబ్బందులు ఏంటంటే, మా నాన్నకు ఎలాంటి సమస్య లేని భూమి ఇంకోటి ఉన్నది. 273, 357, 38, 274 ఇట్లా 5 సర్వే నెంబర్ ఉన్నాయి. ఇది వంశపరంపరంగా వచ్చిన భూమి, ఎలాంటి డిస్ప్యూట్ లేదు ఆ భూమికి. ఇది కాదు సార్, వేరే డిస్ప్యూట్ లేని భూమిలో కూడా నేను అప్పటి నుండి 2019లో ప్రొసీడింగ్ కూడా వెళ్ళింది. మా మిస్సింగ్ నెంబర్ అయింది అన్నట్టు ధరణ వచ్చిన తర్వాత. అయితే దానివల్ల మిస్సింగ్ అవ్వడం వల్ల మా నాన్నగారి ఎన్నోసార్లు రిప్రజెంటేటివ్ పెట్టుకొని 2020లో చనిపోయాడు ఆయన ఆల్రెడీ. మా నాన్నగారు ఉన్నప్పుడే ప్రొసీడింగ్ వెళ్ళింది. దానికి సంబంధించిన పానీలు ఉన్నాయి, దానికి సంబంధించిన అన్ని కూడా సమస్య ఉన్నప్పటికీ కూడా భూపరితలు పెట్టినా కానీ ఆ మిస్సింగ్ కింద వెరిఫికేషన్ కూడా జరిగింది. వచ్చి సర్వే చేసిండ్రు, మాకు నోటీసులు ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చారు. పాస్బుక్ ఇప్పటి వరకు ఎంట్రీ లేదు. అది ఒక 2 అన్నదమ్ములకు ఉంటుంది. కనీసం పంటని అమ్ముకోలేకపోతున్నాం దాని ఆ విషయంలో.